రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో పురంధేశ్వరి వ్యవహారం ఊగిసలాట్లో పడింది. ఆమె పోస్టు ఉంటుందో లేదో చెప్పలేము. ఇప్పటికే సంస్థాగతంగా సభ్యత్వ కార్యక్రమం పూర్తయింది కాబట్టి త్వరలోనే ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షులు రాబోతున్నారు. ఆంధ్రప్రభ పత్రికలో వచ్చినటువంటి కథనం. రేసులో పలువురు ప్రముఖులు ఉన్నారు. ముఖ్యంగా జీవీఎల్ నరసింహరావు, కిరణ్ కుమార్ రెడ్డి, సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి, వీరితో పాటుగా పివిఎన్ మాధవ్, వీళ్ళంతా పోటీ పడుతున్నారు. పురంధేశ్వరిని కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి రాష్ట్ర అధ్యక్షురాలుగా కొనసాగిస్తారా? ఎంపీగా ఉండగానే ఆమె రాష్ట్ర అధ్యక్ష హోదాలో ఇప్పటి వరకు పనిచేస్తున్నటువంటి పదవిని కొనసాగిస్తారా? ఒకవేళ ఆమెను తొలగించాల్సి వస్తే ఆమె మీద చాలా మంది ఫిర్యాదులు చేస్తున్నారు కాబట్టి తొలగించాల్సిన పరిస్థితి వస్తే నెక్స్ట్ ఎవరు అంటూ కథనాన్ని ఇచ్చింది. అందులో పివిఎన్ మాధవ్ మాజీ ఎమ్మెల్సీ, విశాఖపట్నం నాయకుడు. వాళ్ళ ఫాదర్ కూడా పివి చలపతిరావు, అప్పట్లో ఏపీ బీజేపీకి ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. అలాంటి నాయకుడు ఏబీవీపీ నుంచి ఎదిగినటువంటి నాయకుడు కాబట్టి మాధవ్ని రాష్ట్ర అధ్యక్షుడిగా చేసే అవకాశం ఉంది. అయితే రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్ స్థానంలో కిరణ్ కుమార్ రెడ్డి రావాలని ఆయన గట్టిగా ప్రయత్నం చేస్తున్నారన్నట్టుగా, అదేవిధంగా జీవీఎల్ నరసింహరావు కూడా ఆ పదవికి పోటీ పడుతున్నారన్నట్టుగా, సుజనా చౌదరి కూడా ఆశిస్తున్నారన్నట్టుగా ఆంధ్రప్రభ కథనం ఇచ్చింది. మరి నిజంగా పురంధేశ్వరి పదవి ఊగిసలాట్లో పడితే ఆమె తర్వాత ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డికి ఛాన్స్ వస్తుందా? పివిఎన్ మాధవ్ని పీఠం ఎక్కిస్తారా? లేకుంటే సుజనా చౌదరికి ఛాన్స్ ఇస్తారా? సుజనా చౌదరి ఇటీవల ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా పెద్దగా ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నట్టుగా లేదు. నియోజకవర్గానికి కూడా ఆయన ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు. దాంతో సుజనా చౌదరికి ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష హోదా అనుమానమే. అయితే పివిఎన్ మాధవ, కిరణ్ కుమార్ రెడ్డి రాయలసీమలో రెడ్డి కులాస్తుడికి ఇవ్వాలనుకుంటే కిరణ్ కుమార్ రెడ్డికి ఛాన్స్ వస్తుంది. ఆయన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది, సీనియర్ నాయకుడు కాబట్టి ఆయనకి కేటాయించే ఛాన్స్ ఉంటుంది. ఆయనకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో ఇటీవల సంబంధాలు బాగా మెరుగయ్యాయి, ఇద్దరు సన్నిహితంగా ఉంటున్నారు కాబట్టి ఛాన్స్ ఉంటుందన్న అభిప్రాయం ఉంది. అదే సమయంలో పివి చలపతిరావు తనయుడిగా మొదటి నుంచి బీజేపీలో ఉన్నటువంటి నాయకుడిగా, బీజేపీలో ఎదిగినటువంటి కార్యకర్తగా పివిఎన్ మాధవ్ కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఆయన వాస్తవానికి మొన్నటి ఎంపీ ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఆశించారు. అయితే ఆయనకి లాస్ట్ మినిట్లో ఎంపీ టికెట్ మిస్ అయింది కాబట్టి ఆయనకి ఇస్తారా అన్నది కూడా ప్రశ్నార్థకం. ఎవరికి ఇచ్చినా పురంధేశ్వరికి మాత్రం పదవి ఊగిసలాటలో పడింది. ఆమె రాష్ట్ర అధ్యక్ష హోదాలో కొనసాగడం అనుమానమే అంటూ ఈరోజు ఆంధ్రప్రభ ఈ కథనాన్ని ఇచ్చింది.